హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యావరేజ్ మెడికో. అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వస్తే ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేసింది. సో వాటిల్లో మనము కాలేజ్ లిస్ట్ని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి, బెస్ట్ కాలేజెస్ ఏవి, అండ్ మనం పెట్టుకునే వాటిల్లో మంచి క్లినిక్ ఎక్స్పోజర్ అండ్ అకాడమిక్స్గా ఫీజుగా ఏవి మంచిగా ఉంటాయి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కౌన్సిలింగ్లో మనకి బీపీటీ, ఎంఎల్టీ, రేడియాలజీ, ఓటీటీ, డయాలసిస్, కార్డియాక్ కేర్ అండ్ ఎక్సెట్రా ఇట్లాంటివి చాలా పారామెడికల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ వీటిలో బీపీటీకి మాత్రం డాక్టరేట్ వస్తుంది, మిగతా వేటికి డాక్టరేట్ అనేది రాదు. సో ఈ నోటిఫికేషన్ 19th రిలీజ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ మన 20 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 23కి ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ మీద డిపెండ్ అయ్యి చేస్తారు. అండ్ వాటికి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ దీనికి అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీటిలో ఫీజు చూసుకున్నట్టయితే మనకి 90,000 per year అని ఇస్తారు. బట్ సమ్ కాలేజెస్లో వాటి యొక్క గవర్నమెంట్ ఆర్డర్ దానిపైన డిపెండ్ అయ్యింది. 30,000 to 40,000 అట్లా యావరేజ్లో ఉంటుంది. సో మనకి ఏయూ రీజియన్, ఎస్వీయూ రీజియన్కి వస్తే ఏయూ రీజియన్ కింద విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, విజయనగరం. అండ్ ఎస్వీయూకి వస్తే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. ఇవి ఈ రీజియన్స్ కింద ఉన్న డిస్ట్రిక్ట్స్. అండ్ మనము ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే మనకి దగ్గరలో ఉండేవి అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ నీట్గా ఉండేవి అండ్ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళం ఉంటాం కాబట్టి లోయెస్ట్ ఫీజ్ అండ్ కాలేజ్ యొక్క రెప్యుటేషన్, అట్లాగే మనకి ఫ్యూచర్ స్కోప్. ఇప్పుడు మనం ఆ కాలేజ్లో ఏదైతే అండ్ యూజీ కోర్స్ చేస్తామో అండ్ తర్వాత మనకి పీజీ లెవెల్లో కూడా మంచి ఫ్యూచర్ ఉండేలా కాలేజ్ చూసుకోవాలి. అండ్ ఈ సీట్ అలాట్మెంట్ అనేవి మెరిట్ ర్యాంక్, కేటగిరీ, రీజియన్ అట్లా మనం పెట్టుకునే ఆప్షన్స్ ప్రయారిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏవీ రీజియన్ కింద, ఎస్వీయూ రీజియన్ కింద ఉండే బెస్ట్ కాలేజెస్ అండ్ విత్ క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ ఫ్యూచర్ స్కోప్ అండ్ లోవెస్ట్ ఫీజ్ అండ్ క్లినికల్ ఎక్స్పోజర్ మీద డిపెండ్ అయి ఉన్న కాలేజెస్ లిస్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు టాప్ కాలేజ్ అంటే ఇప్పుడు నేను 5 చెప్తున్నానంటే ఆ 5 పెట్టుకోవడం వల్ల మనకి చాలా లో ఛాన్సెస్ ఉంటాయి కాలేజ్లో సీట్ రావడానికి. ఎందుకంటే అవి క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసి కొన్ని సీట్స్ మాత్రమే అలౌట్ చేసి ఉంటారు. సో మనం ఎలా ఇప్పుడు నేను టాప్ 5 చెప్తున్నానంటే టాప్ 5లో మీరు ఫస్ట్ నుంచి టాప్లో ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలి అండ్ దాని కింద ఇంకా కొన్ని కాలేజెస్ అని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు టాప్ పెట్టుకున్న తర్వాత యావరేజ్ అని కొన్ని కాలేజెస్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు టాప్లో 5 or 10 పెట్టామంటే యావరేజ్లో అప్రాక్సిమేట్లీ ఇంకో 10 పెట్టుకుంటాం. అంటే ఒకవేళ దాంట్లో పోయినా దీంట్లో మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకి ఆ కాలేజ్ వద్దు అనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు. బట్ నాకు సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుందో లేదో అని డౌట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్కి కాలేజ్కి రిపోర్ట్ చేసి ఏ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్కి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఏమన్నా మనము ఇట్లా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది మన కెరియర్కి సంబంధించింది కాబట్టి వైజ్గా చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏ కేటగిరీ ప్రకారం వాటికి నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు అప్డేట్స్ అనేవి ఇస్తాను. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నాకు వీలున్నంత వరకు రిప్లై ఇస్తాను. లేదు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్.